श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाम्बुराशिः सीतामुकाम्बोरुहचञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो నమామ్యహం. అక్సా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడా రామాయణ వైభవాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎంతో మధురమైనటువంటి రీతిలో చర్చిస్తూ ఉంటారు. ముఖ్యంగా కవితా శాఖలపైన కూర్చున్న కోకిల కుహు కుహు అన్నట్లుగా వాల్మీకి అనేటువంటి కోకిల రామాయణ గానం మొదట ఆది కావ్యంగా మన అందరి భాగ్య విశేషం చేత మనకు అందింది. అలాంటి ఈ రామాయణాన్ని చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. బ్రహ్మలోకంలో శతకోటి అక్షరాలతో శ్లోకాలతో బహు విస్తారంగా ఉన్నటువంటిది రామాయణము అని చెప్తారు. అలాంటి రామాయణాన్ని వాల్మీకి మహర్షి కేవల రామనామాన్నే తపస్సు చేసినటువంటి వాడై బ్రహ్మవరమును పొంది 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని 24,000 శ్లోకాల రామాయణంగా అభిమంత్రీకరించి మనందరికీ కూడా రామాయణ కల్పవృక్షాన్ని అందించాడు. ఇలాంటి రామాయణం ఎంత గొప్పటిది, ఎంత గొప్పనైన మహామాల రామాయణ మహామాల. ఏదైనా మనం చూస్తూ ఉంటాం, గొప్పనైనటువంటి హారాన్ని ధరించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అది చాలా విలువైన హారము అని హారాన్ని గురించి మనం చర్చిస్తూ ఉంటాం. అలా ఈ రామాయణం అనే ఒక మహామాల గొప్పనైనటువంటి హారంలో అందులో గొప్పనైనటువంటి రత్నము హనుమ. ఆ హనుమ ఎలాంటి వాడయ్యా అంటే గోష్పదీకృత వారాశం మషకీకృత రాక్షసం. ముందుగా రామాయణాన్ని మనం చదివేటప్పుడు రామాయణాన్ని గురించి మనం తెలుసుకునే ముందు వాల్మీకి మహర్షిని హనుమని ప్రార్థన చేసి, మనకు ఇంకా పెద్దలు ఎలా చెప్తూ ఉంటారంటే రామాయణం చెప్పేటప్పుడు హనుమయ్యకి ఒక పీఠం అక్కడ పెట్టి ఆ హనుమని పూజించి అలాగే రామచంద్రమూర్తిని పూజించి రామాయణాన్ని చెప్పుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలా బహు విస్తారంగా బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆ రామాయణ మహాసముద్రం, రామాయణం అనే మహానది ఎలాంటిదయ్యా అంటే ఏకైకం అక్షరం ప్రోక్తం. ఒకటి అంటే ఒకే ఒక్కటి. మామూలుగా ఏకం అని చెప్పామనుకోండి సంస్కృతంలో ఒకటి అని అర్థం. ఏకైకం కనీసం ఒకగానొక్క అక్షరాన్నైనా తెలిసి తెలియకుండా పలికాడే అనుకోండి మహాపాతకాల నుండి బయటపడతాడు. అంత గొప్పవాడు ఆ దాశరథి దయాపయోనిధి అని అంటూ ఉంటారు. ఏమిటి? ఆ రామచంద్రమూర్తి యొక్క దయతో అనేకమైనటువంటి పాతకాల నుండి బయటపడతారు అని చెప్తారు. అది రామాయణం యొక్క వైభవం. ముఖ్యంగా రామనవరాత్రాల్లో ఈ రామనవమి రోజుల్లో రామాయణాన్ని తెలుసుకోవడం, రామకథా గానం చేయడం, రామాయణాన్ని పఠించడం ఎంతో సౌభాగ్యంతో, ఏదో భగవద్ అనుగ్రహంతో, పెద్దలందరి ఆశీర్వాదంతో మనందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. ఈ రామనవరాత్రాల్లో రామాయణాన్ని చదువుతూ ఉండాలి. అసలు ఏమిటండి ఈ రామ అయనము అంటే ఏమిటి? రామాయణాన్ని ఎందుకు తెలుసుకోవాలి? రామాయణం గురించి ఎప్పటి నుంచో కూడా చెబుతూ ఉన్నారు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతూ ఉంటారు? అసలు ఏ విధంగా దానివల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏముంటాయి అని అంటే, రామాయణాన్ని కల్పవృక్షంగా కామధేనువుగా చెప్తూ ఉంటారు పెద్దలంతా కూడా. రామ అయనము అంటే రామా అయనము అని అంటే ఏమిటంటే, రాముడు ఏ విధంగా అయితే తన నడవడికను ఉంచుకున్నాడో రాముడు నడిచినటువంటి మార్గమంతా కూడా రామాయణం. అంతేకాదండి, రామా అంటే ఎవరు? సీత.
సీతాదేవి ఏ విధంగా అయితే తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా, మనమంతా కూడా మహాపతివ్రతలు అంటే ఏమని చెప్తారు అంటే, మనమంతా కూడా మొన్న కుంభమేళాకు పోయి మనం పాపమంతా కూడా హరింప చేసుకోండి, గొప్పనైనటువంటి పుణ్యాలను సంపాదించుకోవాలి అని కుంభమేళాకు పోయాం. అలాంటి కుంభమేళాలు, అలాంటి గంగా నది కూడా పతివ్రతలు ఎవరైనా వచ్చి స్నానం చేస్తారేమో, ఆ గంగా నదికి ఉన్నటువంటి శక్తి పెరుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటుందట. అందువల్ల సీత, సావిత్రి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. అదేవిధంగా సీత యొక్క చరిత్ర అని సీతాయాహ వాల్మీకి చెప్తారు. ఈ రామాయణం అంతా ఏమిటండి అంటే సీతాయాశ్చరితం మహత్, సీతాదేవి యొక్క చరితము అని చెప్తారన్నమాట. మనమంతా కూడా ఈ కాలంలో పిల్లలందరికీ కూడా రామాయణ, భారత, భాగవత గ్రంథాల గురించి ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతూ ఉన్నది. రామాయణంలో ఎక్కడ రాముడు ఏం చేశాడు, రాముడు ఏ విధంగా ఉన్నాడు, రాముడు ఏం తిన్నాడు, రాముడు ఎలా కూర్చునేవాడు, రాముడు ఎలా మాట్లాడేవాడు, అందరితో ఎలా ఉండేటువంటి వాడు, మళ్ళీ అలాంటి రామచంద్రమూర్తి గొప్పనైనటువంటి ఆదర్శ పురుషోత్తముడు, మర్యాద రామచంద్రుడు, మర్యాద మూర్తి అని కదా చెప్తారు. మరి అలాంటి రామచంద్రమూర్తి చిన్నతనంలో ఎలా ఉండేవాడు, మనలాగే ఆడేవాడా, మనలాగే పాడేవాడా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఎంతో మందికి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మొన్న మనకు అయోధ్యలో బాలరాముడు వచ్చిన తర్వాత ఆ బాలరాముడి లీలలు ఎలా ఉంటాయి అని ఒకసారి మనసులో ఊహించుకోగానే ఎంతో ఆనందాన్ని మనకు కలుగుతూ ఉంటుంది, కలుగజేస్తూ ఉంటుంది. ఎందుకు కలుగుతుందయ్యా అని అంటే, రమహ అంటే రాముడు కదా, రంజింప చేసేటువంటి వాడు. ఎవరిని రంజింప చేస్తాడు? రామం లోకాభిరామం అని కదా చెప్తున్నాం. ప్రతి ఒక్కరిని గడ్డి పరక దగ్గర నుంచి పిపీలికాది బ్రహ్మ పర్యంతము అణు అణువు కూడా ఆనందాన్ని వర్షింపచేసేటువంటి వాడు గనక రాముడి గురించి మనం ఏది చెప్పుకున్నా, ఏది మన ఊహలోకి వచ్చినా, రామా అని ఒక నామం చెవిలోపల పడినా కూడా ఆనందం అమృతమయంగా, ఆ రామనామం అమృతమయంగా మనకి ఆనందాన్ని వర్షింపచేస్తూ ఉంటుంది. రాముడెవరండి? ఆనంద నిలయుడై కలియుగంలో మనందరికీ కూడా వర్షింపజేసేటువంటి వాడు, కొండంత వరములు గుప్పింపజేసేవాడు అని అన్నమయ్య కీర్తించినట్టుగా ఆ రాముడే ఈ వెంకటపతి అని అన్నమయ్య కీర్తించాడు. ఆ విధంగా మరి ఆ రామచంద్రమూర్తి చిన్నతనంలో ఏం చేసేవాడు? అంతకంటే ముందు రామ అయనము అని చెప్పాం కదా. ఎందుకు తెలుసుకోవాలి అని అడిగాం కదా. ఏ విధంగా తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్తాం. ఎక్కడైతే రామనామ కీర్తన జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే రాముడి కథ చెప్పబడుతూ ఉంటుందో, అక్కడ సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి వచ్చి ఆయన అక్కడ కూర్చుంటాడు అని చెప్తారు. ఎక్కడైతే ఆ రాముడు సపరివారంగా వచ్చి కూర్చుంటాడో అక్కడ దుష్ట శక్తులు కానీ, చెడు ప్రభావాలు కానీ ఏవి ఉండకుండా పీడలన్నీ కూడా, అంటే ఏ గ్రామంలో అయితే రామ కళ్యాణం జరుగుతుందో, ఏ గ్రామంలో అయితే రామ కథాగానం జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే రామ పూజ జరుగుతుందో, ఏ మనిషి అయితే రామనామంతో తరిస్తూ ఉంటాడో అక్కడంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అందుకోసం రామనామాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకు విలువలు అని అంటూ ఉంటాం, ఎథిక్స్ అంటూ ఉంటాం కదా. రాముడు ఎంతో గొప్పనైనటువంటి నడవడితో కేవలం నాన్నగారి మాట కోసం, ధర్మ రక్షణ కోసం తను రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి, అంటే త్యాగ నిరతితో ఎంత గొప్పనైనటువంటి పనులు చేశాడు. అలాంటివన్నీ కూడా చిన్నతనం నుండి అమ్మ గోరుముద్దలతో పిల్లవాడికి చిన్నతనం గోరుముద్దల నుండి కూడా రామకథ చెప్తూ ఉండాలి. ఎలా మరి? దానికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఎవరైనా పెద్దవాళ్ళు అలా చేసిన వాళ్ళు ఉన్నారా అని అంటే, కృష్ణుడు అల్లరి చేస్తూ ఉంటే కృష్ణుడు నిద్రపోనమ్మా, నాకు నిద్ర రావటం లేదు, ఏదైనా కథ చెప్పు అంటూ ఉంటాడట. ఏమిటి ఆ కథ అంటే యశోద అడిగితే నాకు రాముడి కథ చెప్పు అని అంటూ ఉంటాడట. అలా
ఆ కృష్ణ పరమాత్మ సాక్షాత్తు రామచంద్రమూర్తే తర్వాతి అవతారంలో కృష్ణుడై తాను చిన్నతనంలో అంటే పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రామ కథని వింటూ ఉండేటువంటి వాడు. అంత గొప్పనైనది అంటే తన కథ తనని కూడా రంజింపచేసేటువంటి గొప్పనైనటువంటిది రామకథ అయ్యా. అందుకోసమని రామాయణాన్ని చర్చిస్తూ ఉంటారు. మరి రామనామ ప్రభావం ఎవరు చెప్పారు, రామనామం గొప్పది అని ఎవరు చెప్పారు అని అంటే పార్వతీదేవి అడుగుతున్నది పరమశివుణ్ణి. నాథ, పండితుడైన వాడు అన్నీ చదువుకోగలుగుతాడు, ఎన్నో గొప్పనైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతాడు. మామూలు వాడు, ఏమీ దారి లేనటువంటి వాడు, తపస్సుకు అర్హత లేనటువంటి వాడు, ఏ తపము ఆచరించే శక్తి లేనటువంటి వాడు, పామరులంతా కూడా తరించడానికి మార్గమే లేదా అని అడిగితే ఆ సమయంలో పరమదయాళుడై పరమశివుడు ఒక మాట చెప్తాడు పార్వతీదేవితో అని చెప్తారు. ఎందుకు అని అంటే పరం అనేటువంటి మాటని రామచంద్రమూర్తికి వాడతామమ్మా. పరం అంటే పరుడొక్కడే. ఆ పరుడు ఎవరైతే ఉన్నారో అతడు రంజింపజేస్తాడు, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. సచ్చిదానంద రూపుడైనటువంటి అతడి పేరు రామనామము అని తారక మంత్రాన్ని పార్వతికి ఉపదేశిస్తాడు. ఎప్పుడైతే ఆ రామనామాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే, అలా రామనామాన్ని ఒక్కదాన్ని చేసినా కూడా వేల నామాలు చేసినట్టుగా అనేకమైనటువంటి తపస్సులు ఆచరించినట్టుగా ఫలితం వస్తుంది అని చెబుతూ ఉంటారు. మరి ఎలా అండి, దీనికి ఏదైనా రుజువు ఉన్నదా అని అంటే అడవిలో దారిన పోయే వాళ్ళందరినీ కూడా అనేకంగా హింసించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకుని వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ తన కుటుంబాన్ని పోషింప చేసుకునేటువంటి ఒక వేటవాడు, ఒక బోయవాడు మహర్షుల చేత తన జ్ఞానోదయమై నేను చేసినటువంటి ఈ పాపాలకు నిష్కృతి లేదు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై ఆ బోయవాడు ఆ మహర్షుల పాదాల మీద పడినప్పుడు నీవు చేసిన ఇన్ని పాపాలకి నీకు భగవన్నామాన్ని నేరుగా మేము ఉపదేశించలేమయ్యా అని చెప్పి ఆ భగవన్నామాన్ని ఆ బోయవాడికి ఆ వేటగాడికి మరా అని ఉపదేశిస్తే ఆయన మరా మరా అనుకుంటూ వేల సంవత్సరాలు ఒకే దగ్గర ఒకే ఆసనంలో కదలకుండా తన పైన పుట్ట పెరిగినా కూడా చూసుకోకుండా ఆ మరా 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 అంటూ రామనామ జపంతో ఆయన పుట్ట పెరిగినా కూడా అదే విధంగా తపస్సు చేశాడు గనుక ఆ తపస్సుకి బ్రహ్మ వచ్చి అప్పుడు వాన చేత ఆయన పైన పుట్ట ఏదైతే ఉంటుందో ఆ పుట్టనంతటిని కూడా కరిగింపచేసి ఆయనకు వరాలు ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ పుట్టలోంచి బయటికి వచ్చినటువంటి ఆ బోయవాడు కేవల రామనామ జపం చేత ఆది కావ్యాన్ని మనందరికీ కూడా, రామాయణ మహాకావ్యాన్ని మనందరికీ కూడా ఇచ్చినటువంటి వాడైనాడు. వల్మీకము అంటే పుట్ట, ఆ పుట్ట నుండి వచ్చిన వాడు కనుక వాడు వాల్మీకి. ఆయన భగవాన్ వాల్మీకి మహర్షి అయినాడు. ఎప్పుడు, ఏ విధంగా అయినాడు? కేవల రామనామ మహిమ చేత. మరి ఈ రామావతారం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చాడు అని అంటే మనమంతా కూడా చాలా చోట్ల చాలా కథలు వింటూ ఉంటాం. ఎప్పుడైతే లోకకంటకులైన రాక్షసులు లోకాన్నంతటినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారో, లోకమంతా కూడా ఆ ఇబ్బందులు పడినప్పుడు మనం కూడా ఎన్నో చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి అవస్థలు లోకానికంతటినీ కూడా ఒకేసారి ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం ఏదైతే ఎదురైనప్పుడు అందరి ప్రార్థన కూడా ఒక రూపాన్ని దాల్చి, అంటే అందరూ కూడా పోయి ఆ పరమాత్మ దగ్గర మొరబెట్టుకుంటే ఆయన ఒక రూపాన్ని ఎత్తి ఆ కంటకం ఏదైతే ఉన్నదో లోకానికంతటికి కూడా ఇబ్బంది కలగజేసేది ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తాన్ని కూడా అంతమొందిస్తాడు. ఆ విధంగా రామచంద్రమూర్తి ఎవరికైతే వరాన్నిచ్చాడో ఆ వరం కారణంగా రాముడు అవతారం ఎత్తాల్సి వచ్చింది. విష్ణుమూర్తి దగ్గర జయ విజయులు అని ఇద్దరు ఉండేటువంటి వాళ్ళు. ఆ విష్ణు యొక్క లోకల్లో ఉన్నటువంటి ఆ జయ విజయులు ఇద్దరు కూడా ద్వారపాలకులుగా ఉంటూ ఒకానొక సందర్భంలో
సనత్ సుజాత సనత్ కుమారుడు సనక సనందనాది మహామునులంతా కూడా అక్కడికి వచ్చి విష్ణువును దర్శించుకోవాలి అంటే మిమ్మల్ని మేము లోపలికి పంపము, మిమ్మల్ని మీరు చూస్తే చిన్న పిల్లల్లాగా ఉన్నారు, విష్ణువుకి ఎప్పుడు పడితే అప్పుడు మిమ్మల్ని దర్శనానికి పంపడానికి వీలు లేదు అనగానే మహర్షులందరికీ కూడా చాలా కోపానికి గురైనారట. వాళ్ళిద్దరికీ కూడా అనేకమైనటువంటి శాపాలు ఇచ్చే ప్రయత్నం చేశారట, శాపాలు ఇచ్చారట. మనం ఈ కాలంలో కూడా చూస్తూ ఉంటాం, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళాలంటే ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు విష్ణుమూర్తికి దర్శనానికి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలా విష్ణుమూర్తికి దర్శనానికి విష్ణు భక్తులను ఎవరైతే పంపరో వాళ్ళకు జరిగినటువంటి సంఘటన ఏమిటో చూపెట్టడానికి వచ్చినటువంటి అవతారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆ విష్ణు దర్శనానికి వెళ్ళినటువంటి సనక సనందనాథులందరికీ కూడా ఆ జై విజయులు ఇద్దరిని కూడా శపిస్తారట. మీరిద్దరు కూడా విష్ణువుకు దూరంగా 7 జన్మలు బతకాలి అని అంటే వెంటనే వాళ్ళు ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి వాళ్ళిద్దరి తరపున వాళ్ళిద్దరికీ కూడా ఏదైనా ఉపశమనం ఇమ్మంటే 7 జన్మలు నాకు భక్తులుగా మీరు బతుకుతారా, లేదా 3 జన్మల్లో నాకు శత్రువులుగా మీరు బతుకుతారా అని అంటే 7 జన్మలు నీకు దూరంగా మేము ఉండలేం స్వామి, 3 జన్మలు శత్రువులుగా ఉంటాము అని కోరగా ఆ జయ విజయులిద్దరికీ కూడా మొదటి అవతారంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, తర్వాతి జన్మల్లో రావణ కుంభకర్ణులుగా, తర్వాతి జన్మల్లో శిశుపాల దంతవక్తులుగా వాళ్లకు జనించేటువంటి వరాన్ని ఇచ్చాడట ఆ విష్ణుమూర్తి. అలా మొదటి ఇద్దరిని కూడా హిరణ్యకశిపులు ఇద్దరిని కూడా వరాహ నారసింహ అవతారాల్లో, తర్వాత రావణ కుంభకర్ణులని రామావతారంలో, అదేవిధంగా శిశుపాల దంతవక్తులని కృష్ణావతారంలో మట్టు పెట్టడానికి అవతారాలు ఎత్తారు అని అంటారు. అయితే కేవలం అందుకోసమే అంత పెద్ద పరమాత్మలో అఖిలాండ కోటి బ్రహ్మాండాలని లేటువంటి ఆ పరమాత్మ కేవలంగా రాక్షస సంహారం కోసమే వచ్చాడా అంటే కాదయ్యా. అతను తన తోటి వారందరినీ కూడా ఎవరెవరైతే ఒకరు నేను పరమాత్మకు తల్లిగా ఉండాలని తపస్సు చేసిన వారు, ఒకరు నేను పరమాత్మకి తండ్రిగా ఉండాలి అని తపస్సు చేసినటువంటి వారు, అలాంటి వాళ్ళతో పాటుగా నేను రాముడు సంచరించేటువంటి సమయంలో నేను ఒక చెట్టులాగో పుట్టలాగో ఉండాలి అని తపస్సు చేసినటువంటి వీళ్ళందరి తపస్సులకి తపఫలంగా రామచంద్రమూర్తి జన్మించాడు అని చెప్తారు. జన్మించడము అంటే మామూలు వాళ్ళందరూ కూడా జన్మించడము అని అంటారు, కానీ విష్ణుమూర్తి అవతరిస్తే దాన్ని అవతారం ఎత్తడం అని అంటూ ఉంటారు. ఏమిటండి జన్మించడానికి అవతారం ఎత్తడానికి తేడా అంటే, మామూలుగా మన పుట్టుక చావు అంతా కూడా భగవంతుడి అధీనంలో ఉంటుంది, కానీ ఆ రామచంద్రమూర్తి ఆ విష్ణుమూర్తి అవతారం ఎత్తాలంటే ఆయన సంకల్పం చేత ఆయన జరుగుతూ ఉంటుంది. ఆయన పుట్టాలన్నా ఆయన యొక్క అవతారాన్ని సమాప్తి చేయాలన్నా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. అంతేకాకుండా ఆయన పైలోకాలన్నిటికీ కూడా పైన ఎక్కడో ఉన్నటువంటి ఒక గొప్ప అధికారి కిందికి దిగితే ఏమంటారండి, కింద ఉన్నటువంటి వాళ్ళను కాపాడడానికి వచ్చాడు అంటే ఎప్పుడైనా కూడా మనం చూస్తామా, పై అధికారి అట్టడుగు వాడిని ఉద్ధరించడానికి కింద పడ్డ వాడిని ఎత్తుకోవడానికి వస్తాడా, ఎవరినో ఒకళ్ళను పురమాయిస్తాడు. కానీ పరమాత్మ ఎంత దయాళు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు చతుర్దశ భువనవాండాలకు అన్నింటికీ పైన అధినాయకుడైన ఆయన అందరి లోపల అంతర్యామిగా ఉంటూ అలా రక్షించడమే కాకుండా తల్లి గర్భాల్లో ఉండేటువంటి పిల్లవాళ్లను రక్షించడమే కాకుండా తనకై తాను ఒక అవతారం ఎత్తి మనందరితో పాటుగా కలిసి తిరగడానికి అవతారం ఎత్తుతూ ఉంటాడు. అందుకని దాన్ని అవతారము అని అంటారు. దేవతలందరూ వెళ్ళి మొరబెట్టుకుంటూ ఉంటారట. రావణ కుంభకర్ణులు చేస్తున్నటువంటి ఇవన్నిటిని కూడా భరించలేక వెళ్తే అప్పుడు ఆ విష్ణుమూర్తి వాళ్ళకు అభయం ఇస్తారట. దశరథుడికి పుత్రకామేష్టి అప్పుడు నేను వస్తానయ్యా, నేను వచ్చి ఆ దశరథ కుమారుడిలా సంచరించి వాళ్ళిద్దరి కంటకాల్ని వాళ్ళిద్దరి ఆపదను మీకు దూరం చేస్తాను అని చెప్పి వరమయ్యగా ఒకానొక సందర్భంలో ఆ దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉండగా
పుత్రకామేష్టిలో నుండి విష్ణుమూర్తి వచ్చి అమృత భాండాన్ని పాయస పాత్ర అని అంటూ ఉంటారు. ఆ పాయస పాత్రని ఇస్తారట. అప్పుడు ఆ దశరథ మహారాజు తన భార్యలకు పాయసాన్ని ఇవ్వడం ద్వారా యజ్ఞఫలంగా ఆ రామచంద్రమూర్తి 12 మాసాలు అమ్మ కడుపులో ఉండి 12వ మాసంలో తన అవతారాన్ని ప్రకటింపచేశాడట లోకానికి. ఆ రామచంద్రమూర్తి దశరథ మహారాజుకు ఎప్పుడు పుట్టాడు అంటే, ఎప్పుడు అవతరించాడు అనంటే, ఆ దశరథ మహారాజుకు 60,000 సంవత్సరాల సమయంలో రామచంద్రమూర్తి అవతరించాడు అని చెప్తారు పెద్దలంతా కూడా. అలా అంటే మనమంతా కూడా ఈ సమయంలో చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక గొప్ప కార్యం కావాలి అనుకోండి, ఆ గొప్ప కార్యానికి ఎంత సమయం పడుతుంది, ఎంత సమయం పడుతుంది అని అడుగుతూ ఉంటారు. ఏదైనా ఒక మహా గొప్పనైనటువంటి ఘనకార్యం జరగాలి అంటే దానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. ఓపికగా అది వచ్చేంత వరకు కూడా మనం ఓపిక పడుతూ ఉండాలి. అలాగే కొంతమంది తొందరగా నాకు ఈ పని అవ్వట్లేదు, ఎన్ని పూజలు చేసినా కూడా నాకు ఈ పని అవ్వట్లేదు అని అంటూ ఉంటారు కదా. అలా మరి దశరథ మహారాజు ఆయన ఎలాంటి వాడండి? దేవతలకి యుద్ధంలో సహకరించినటువంటి మహారాజు కనుక ఆయన యుద్ధంలో రథాన్ని దశ దిశల అంటే 10 దిక్కులా కూడా రథాన్ని నడపగలిగినటువంటి వాడు కనుక ఆయనకు దశరథుడు, దేవతలతో సంచరించేటువంటి పుణ్యమూర్తి. అలాంటి వాడు మరి పూజలు ఏమీ చేయలేదా? ఆయనకు ఎందుకు 60,000 సంవత్సరాల తర్వాత జనించాడు, ఆ రామచంద్రమూర్తి అనుగ్రహించాడు అంటే, ఆయన ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలంటే తపస్సు అంతగా పండి ఉండాలి. అందువల్ల ఆ సమయంలో రామచంద్రమూర్తి అవతరించాడు అని చెప్తారు. ఆ సమయంలో ఆ రామచంద్రమూర్తి ఏ విధంగా అయితే అంటే పుత్రకామేష్టికి ముందు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఎన్నో పూజలు చేశాం కదా, ఎన్నో యాగాదులు చేశాం కదా, ఏమిటి ఇంకెప్పుడు మనకు సంతానం కలుగుతుంది మాకు అని అడగ్గా, పుత్రకామేష్టి చేయండి మీకు కలుగుతుంది అని చెప్తారట. ఏమిటండి, మీరు మా కుల గురువు కదా, ఎన్నో ఏండ్ల నుంచి మేము సంతానం కోసం ప్రాధేయపడుతూ ఉన్నాం కదా, మాకు సంతానం గురించి పుత్రకామేష్టి చేయమని ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడట. అప్పుడు దశరథ మహారాజు, ఎప్పుడైనా కూడా నాకై నేనుగా వచ్చి నీకు సలహా ఇవ్వకూడదయ్యా, ఎప్పుడైతే నువ్వు ఆర్తితో వచ్చి నన్ను అడిగావో అప్పుడే చెప్పాలి, అందుకోసం ఇప్పుడు చెప్పాను అని చెప్తాడనమాట ఆ వశిష్ఠ మహర్షి. అది ఒక గొప్పనైనటువంటి కార్యం జరిగేటప్పుడు, లోక కళ్యాణం జరిగేటువంటి సమయంలో చాలా ఆలస్యమైనా కూడా ఆ భగవంతుడు ఆలస్యంగా ఇచ్చినా కూడా చాలా గొప్పనైనటువంటి సౌభాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా విష్ణు భక్తులని రక్ష చేస్తూనే ఉంటాడు అని చెప్పడానికి రామాయణ అవతరణ ఒకటి. అలాగే రామాయణంలో ఆయన చిన్నతనం నుండి కూడా ఎన్నో లీలలు అంటే మనకు లోకల్లో చాలా చోట్ల కృష్ణుడి బాల్య క్రీడలు, కృష్ణుడి లీలలు మాత్రమే మనం చూస్తూ ఉంటాం. రామచంద్రమూర్తి కూడా కృష్ణుడిలాగే చాలా చిన్నప్పటి నుంచి కూడా అల్లరి చేయడం, అంటే పిల్లలందరికీ కూడా అందం ఏమిటయ్యా అంటే చాలా అల్లరిగా ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంతో సహజంగా ఉంటాయంటే, ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా తల్లితో మారాము చేస్తూ ఉంటాడో అన్నం తిననని, అలాగే ఈ పని చేయాలంటే నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్లుగా రామచంద్రమూర్తి కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా అమ్మతో ఆడుకోవడం, పిల్లలందరితో కూడా చాలా చక్కగా ఆడుకోవడం, అలాగే విద్యను అభ్యసించడం, ఇవన్నీ కూడా చాలా సహజంగా మామూలు పిల్లల్లాగే చేసేటువంటి వాడు అని మనకు పెద్దలంతా కూడా చెబుతూ ఉంటారు. ఏమిటి మరి అలా అంటే, రామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి కదా, ఆయన ఉండేటువంటిదంతా కూడా చాలా వైవిధ్యంగా ఉండాలి, అందరి పిల్లల్లాగా ఎందుకున్నాడు అని అంటే, ఒకానొక గొప్ప వ్యక్తి ఎవరైనా ఒక రాజులో, ఒక రాజ్యంలో ఒక పై అధికారి ఉన్నాడు అనుకోండి, కింది వాడితో కలిసి కూర్చున్నాడు అనుకోండి, నాకు కొంచెం పక్కగా పెట్టండి, నేను కొంచెం దూరంగా కూర్చుంటా, నాకు కొంచెం పెద్ద పీట వెయ్యండి అన్నాడు అనుకోండి, అందరితో కలిసిపోయినట్ట. అందరితో కలిసిపోవాలి అనంటే అట్టడుగున ఉన్నవాడితో కూడా చెయ్యి వేసుకొని తిరగగలగాలి. రామచంద్రుడి యొక్క 16 గుణాల్లో సౌలభ్య సౌశీల్యము అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి గుణంగా చెప్తూ ఉంటారు. సౌలభ్యము అంటే చాలా కింది వాడికి కూడా, మనం ఈ కాలంలో చూస్తూ ఉంటాం, పేదవాడికి భగవంతుడు దొరకడు, పెద్దవాడికి మాత్రమే భగవంతుడు దొరుకుతాడు. మామూలుగా
ధనం లేని వాడి దగ్గరికి దేవుడు రాడు, ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉండి ఉంటాం. ఆ విధంగా కానీ రామచంద్రమూర్తి చాలా అందరితో పాటుగా సౌలభ్యంగా ఉండేటువంటి వాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆయన ఇల్లులాగా తిరిగేటువంటి వాడు అని గొప్పనైనటువంటి రాముడి గుణాల్లో సౌలభ్య సౌశీల్యాన్ని మనం చెప్పుకోవచ్చును. ఆ రామచంద్రమూర్తి అవతరించే ముందు వాల్మీకి మహర్షి దగ్గరికి నారద మహర్షి వచ్చి, నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తాడనమాట, రాముడి గుణాలు ఎలాంటివి. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, 16 కళలతో నిండి ఉన్నటువంటి పూర్ణచంద్రుడి లాంటి 16 కళలున్నటువంటి రామచంద్రమూర్తి, ఆ 16 కళలు ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎవడైనా ఉంటే చెప్పండి అని వాల్మీకి నారదుణ్ణి అడిగాడు అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనం ఇలా రామాయణంలో ఉండేటువంటి ఘట్టాల్ని ఒక్కొక్క దాన్ని మనం పెద్దలందరి ఆశీర్వాదంతో, ఆ రామచంద్రమూర్తి పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట అన్నట్లుగా నాతో ఈ మాటలన్నీ కూడా ఆ రామచంద్రమూర్తి ఇంకా పలికించాలని, రామకథ మీ అందరితో ఈ విధంగా పంచుకునే అవకాశాన్ని, ఆ సౌభాగ్యాన్ని మనందరికీ కూడా కలుగజేయాలని ఆ రాముణ్ణి ప్రార్థన చేస్తూ, జై శ్రీరామ్.